నమస్కారం. ఈరోజు ప్రశ్న, మన అనుకున్న వాళ్ళు కొన్ని వ్యసనాలకో అలవాట్లకో బానిసలుగా మారితే మరి ఏం చేయాలి? చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే మన అనుకున్న వాళ్ళంటే మనం వాళ్ళతో కలిసి జీవితాన్ని పంచుకుంటూ ఉంటాం. మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, మన దగ్గర బంధువులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా కావచ్చు. మరి వారు కొన్ని వ్యసనాలకు బానిసై వారిని వారు ఇబ్బంది పెట్టుకుంటూ వారిని వారు కిందికి తోసేసుకుంటూ దురలవాట్లతో కావచ్చు, ఏదైనా అలవాట్లతో వారి కిందికి పడిపోతుంటే వారి జీవితమే కాదు, వారితో పాటుగా మన జీవితం కూడా చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది. వారు వారిని బాధ పెట్టుకోవడమే కాదు, మనల్ని కూడా తెలియకుండానే బాధ పెడుతూ ఉంటారు. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒకనొక ముఖ్య విషయం ఏంటంటే, ఆధ్యాత్మికతలో దీనికి డైరెక్ట్ పరిష్కారం లేదు. ఆధ్యాత్మికత అంటే మొట్టమొదటగా మనల్ని మనం మార్చుకోవడము, మన వైపు మనం చూడటం. అయినా మనం పరిష్కరించవచ్చు. దీనికి మనకు రెండు విధానాలు ఉన్నాయి. మొట్టమొదటి విధానం ఏంటంటే మన గురించి మనం ఆలోచించడం, రెండోది వారి గురించి మనం ఆలోచించడం. మొట్టమొదటి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనకు వారిపై ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఏమైనా చేస్తుండొచ్చు కాక, వీడి వ్యసనాలకు బానిస అయిపోయాడు, వీడు ఇంతే అనే బలమైన ఆలోచనలు ఉన్నాయా? ఆల్రెడీ ఇప్పటివరకు జరిగిన సంఘటనల వల్ల అలా మనకు ఆలోచన వచ్చి ఉండొచ్చు, అది బలమైపోయి ఉండొచ్చు. ఆ బలమైన ఆలోచన ఉంటే ఆ వ్యక్తి ఇంకొకరితో ఉన్నప్పుడు ఎలా ఉంటాడనే విషయం పక్కన పెడితే, మన ఆలోచన యొక్క ప్రభావం వల్ల మనతో ఉన్నంతసేపు అదే విధంగా ప్రవర్తించే అవకాశం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన ఆలోచన శక్తి అవతలవాడి మీద పడుతుంది. దాన్నే జడ్జిమెంట్ అంటాం. స్ట్రాంగ్ జడ్జిమెంట్ మన మనసులో ఉన్నంతసేపు ఆ జడ్జిమెంట్కి అనుగుణంగా మన ఎదుటివారు మనతో ఉన్నంతసేపు బిహేవ్ చేస్తారు, ఆ శక్తి ప్రభావం వల్ల. మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే, మనము ముందు మనల్ని మనం కడుక్కోవడం, మనల్ని మనం క్లీన్ చేసుకోవడం, మన ఆలోచనలన్నీ క్లీన్ చేసేసి ఆ వ్యక్తి పట్ల సద్భావనలు పెంచుకోవడం. ప్రస్తుతానికి ఎలాగైనా ఉండొచ్చుగా, అయినా సద్భావనలు, సరైన భావనలు. ఈ వ్యక్తి చాలా చక్కటి వ్యక్తి, నా భర్త చాలా మంచివాడు, మా ఇంట్లో వాళ్ళు చాలా మంచివాళ్ళు, ఇలాంటి సద్భావనలు రిపీట్ చేసుకోవడం. వీటినే అఫర్మేషన్స్ అనొచ్చు. మనం నెట్లో వెతికితే చాలా దొరుకుతాయి. ఈ అఫర్మేషన్స్ మనం రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఈ సద్భావనలు మనం రిపీట్ చేస్తామో మన మనసులో వీలైనన్నిసార్లు రోజు, ఆ సద్భావనల వల్ల వారికి కొంత శక్తి ఆడే పాజిటివ్ శక్తి మనతో ఉన్నంతసేపు చక్కగా ఉండడం మొదలు పెడతారు. దీనికి మరొక అద్భుతమైన శక్తిని మనం యాడ్ చేయొచ్చు, అదే ధ్యాన శక్తి. మనం వీలైనంత ఎక్కువగా ధ్యానం చేసుకుంటూ వెళ్తే మన శక్తి పెరుగుతుంది. మన శక్తి మన ఆలోచనలకు వెళ్తుంది. మన ఆలోచనలకు ఎంత శక్తి ఉంటే అంత త్వరగా అవతల వ్యక్తి మనతో ఉన్నంతసేపు మారే అవకాశం ఎంతైనా ఉంది. వీలైనంత త్వరగా మారుతారు. మనం ధ్యానం ఎక్కువగా చేసుకుంటూ వెళ్తే 1 గంట 2 గంటలో, ఇప్పుడు 1 గంట చేస్తుంటే ఇంకా కొంచెం పెంచాలి, 2 గంటలు చేయాలి, 3 గంటలు చేయాలి. దానికి తోడుగా ఇలాంటి అఫర్మేషన్స్ రిపీట్ చేయడం, ఇది మొదటి పద్ధతి. అంటే మనల్ని మనం మార్చుకోవడం ద్వారా, మన శక్తిని పెంచుకోవడం ద్వారా, మన భావాలను మార్చుకోవడం ద్వారా ఇండైరెక్ట్గా అవతల వారిని మనం సరైన దారి తీసుకురావడం మన విషయంలో. రెండోది డైరెక్ట్గా అవతల వారిని ఎలా మార్చాలి. ఈ ప్రపంచంలో ఎవరు కూడా మనం చెప్పింది వినరు, అది మన ఇంట్లో వాళ్ళైనా కావచ్చు. మరి ఏం చేయాలి అంటే, వారు ఎవరి మాట వింటారో మనం ఒకసారి వెరిఫై చేయాలి. ప్రతి మనిషి ఎవరో ఒకరు మాట వింటుంటారు, ఒకరిదో ఇద్దరిదో. వాళ్ళ అమ్మ మాట కావచ్చు, నాన్న మాట కావచ్చు, టీచర్ మాట కావచ్చు, ఎవరైనా స్పిరిచువల్ మాస్టర్ మాట కావచ్చు,
ఆ వ్యక్తికి ఇంకొక వ్యక్తి ఎవరో ఎక్స్ అనే వ్యక్తి పైన ఒక గురుభావన ఉంటుంది. వీరు చెప్తే వినవచ్చు అని గౌరవపూర్వకమైన గురుభావన ఉంటుంది. ఫ్రెండ్ కూడా కావచ్చు. కొన్నిసార్లు ఫ్రెండ్స్ మాట కూడా వింటూ ఉంటారు. మన మాట వినరు, కానీ ఫ్రెండ్స్ మాట వింటారు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే ఆ వ్యక్తి ఎవరో ఐడెంటిఫై చేసి ఆ వ్యక్తి ద్వారా చెప్పించడం. శంఖంలో నుంచి పోసినప్పుడే తీర్థం అవుతుంది. సరైన వ్యక్తి చెప్పినప్పుడే ఇంకొక వ్యక్తి వింటాడు. అందరి మాట అందరూ వినరు. మన వాళ్ళే అయినా కూడా వినరు. మరి ఎక్కువగా చెప్తే రివర్స్ అయిపోయి ఇంకా ఎక్కువ చేస్తారు. కాబట్టి అతిగా చెప్పడం, అతిగా మనం అనుకున్న అభిప్రాయాలను, సరైన అభిప్రాయాలే కావచ్చు, వృద్ధులం అని కాకుండా సరైన వ్యక్తి ద్వారా చెప్పించడం అనేది చేయాలి. సరైన వ్యక్తి చేస్తే తప్పనిసరిగా మారే అవకాశం ఉంది. వినడానికి మొదట ప్రయత్నిస్తారు, మారడానికి కొంచెం టైం పట్టచ్చు. మొదట వినాలి వ్యక్తి. వినగలగాలి అంటే చెప్పగలిగిన వ్యక్తి, చెప్పవలసిన వ్యక్తి చెప్పాలి. ఆ వ్యక్తి చెప్పినప్పుడు అదే ఒక మంత్రం అవుతుంది. ఆ వ్యక్తి ఎవరో ఐడెంటిఫై చేయాలి. ఆ వ్యక్తి ద్వారా మనం చెప్పించడం అనేది చేయాలి. డైరెక్ట్గా చెప్పి 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 విసిగిపోయే బదులు ఇంకొక వ్యక్తి ద్వారా, సరైన వ్యక్తి ద్వారా మనం చెప్పగలిగే మార్పు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మన పైన మనం ధ్యాస పెడదాం. మనల్ని మనం మార్చుకోవడం అనే పైన ధ్యాస పెడదాం. రెండోది, ఇండైరెక్ట్గా అవతల వారిని మనం మార్చడానికి వారికి తెలిసిన వారి ద్వారా, వారికి సరైన అభిప్రాయం ఉన్న వారి ద్వారా మారుద్దాం, ప్రయత్నిద్దాం. తద్వారా మన జీవితాన్ని మార్చుకుందాం, ఆనందంగా జీవిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకృతి.